కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అన్ని కులాలు బీజేపీకి దూరమైతున్నారని అమిత్ షా ఢిల్లీలో పోలీసులను గాంధీ భవన్ కి పంపారని తెలిపారు. ఓటు బ్యాంకు కోసం ప్రసంగాలతో హిందువుల్ని రెచ్చగొడుతున్న ప్రధాని మోదీకి ఈసీ ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలిపించాలని ప్రజల్ని కోరారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇదేంది బీజేపీ వాళ్ళేంది, ఎస్సీలు అనడమేంది, బీసీలు అనడమేంది, ఎస్టీలు అనడమేంది, ప్రధానమంత్రి మోడీ గారు ఇది డైరెక్ట్ గా డైవర్షన్ అయింది. అమిత్ షా గారు పోలీసు ఢిల్లీ నుంచి గాంధీభవన్ పంపించడం ఏంది అంటే వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. అరే ఇక మనం తొందరగా ఈ మనం ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు హ్యాంటీగా అయిపోతున్నారు, మన తప్పుడు ప్రచారం జరిగి మన మీద మనము వ్యతిరేకమని తెలిసిపోయింది, మనం ఇక వ్యతిరేకము తెలిసిపోయింది, మన వాళ్ళ యొక్క అసలైన అవతారం బయటపడ్డది, అది మాఫీ కావాలంటే కాంగ్రెస్ కార్యాలయము గాంధీ భవన్ మీద అటాక్ చేస్తేనే, అది ఢిల్లీ పోలీసులు పోతేనే మీడియా అటెన్షన్ మలుతుంది, ప్రచారం అవుతుంది, ఈజీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని అమిత్ షా గారు తీసిన డిజైనే ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరిగింది. మీరు ఎంత ఒక ప్రధానమంత్రి మోడీగా ఎంత అబద్ధం మాట్లాడిరండి. ఒక ప్రధానమంత్రి హోదాలో హిందువులను రెచ్చగొట్టడానికి అంటే ఆడవాళ్ళ పుస్తకాలను తెంపి ముస్లింలకు ఇస్తాడు అని ఎంత నీచమైన ఎంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు అనే దానికి బీజేపీ నాయకులే సిగ్గుతో తల వంచుకోవాలి. ఒక హిందూ మహిళ మా పుస్తల తాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెంచుకొని పోయి ముస్లింకి ఇచ్చినాడు, ఒక్క రోజు చేయండి నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే మీరు ముక్కు కాదు మీ ముక్కు పిండి పడేస్తాం. ఇది ఇంత దిగజాడు రాజకీయాలు ప్రధానమంత్రి మోడీ గారికి బీజేపీ నాయకులకు అవసరమని కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా ప్రశ్నిస్తున్నది. ప్రధానమంత్రి మోడీ గారికి లేనిది ఉన్నట్టుగా అబద్ధాలు చెప్పి అలాంటి ట్రైనింగ్ ప్రొఫెసర్ ఎవరు? ఒక క్రిమినల్ మైండ్తో ఇంత దుర్మార్గమైన పవర్ కోసం ఇంత దిగజారుడు బీజేపీకి అవసరమని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. 140 కోట్ల జనాభాని మోసం చేసే ప్రసంగాలు చేస్తున్న మోడీ గారిని గమనించండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రాజస్థాన్ లో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారి మీద ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎలక్షన్ కమిషన్ డమ్మీగా మారింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చిర్రు, లేని ప్రచారాన్ని సోషల్ మీడియాని తీసుకొచ్చి ఢిల్లీ పోలీసులు వచ్చిర్రు. నేను హోమ్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఈ పుస్తక ఆస్తుల విషయంలో ఒక ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన ప్రసంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆయన యొక్క ప్రసంగాన్ని తీవ్రంగా తీసుకోలేదు? ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు నోటీసు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది.